ఈ లోకంలో అందరి దేహాలు కుళ్ళిపోయినాయి, కానీ యేసుక్రీస్తు ప్రభు శరీరానికి కుళ్ళు పట్టలేదు. అందుని బట్టి నా విమోచకుడు సజీవుడు. ఆమేన్. ఈరోజున యోబు ఎప్పుడో ప్రకటించాడు, నా విమోచకుడు, నన్ను పాపం నుంచి విడుదల చేసే విమోచకుడు సజీవుడు, ఆయన మృతుడు కాదు. ఈరోజు ఒక మాటను మీరు అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువును ఆరాధిస్తున్నామంటే మనలో ఒక గర్వం ఉండాలి, అతిశయం ఉండాలి. అంటే మనల్ని బట్టి మనం అతిశయించడం కాదు, కానీ మన దేవుణ్ణి బట్టి మనకి ఏముండాలి? అతిశయం ఉండాలి. మనం నిజ దేవుణ్ణి, సజీవుడైనటువంటి దేవుణ్ణి, మరణాన్ని గెలిచినటువంటి దేవుణ్ణి ఏం చేస్తున్నాం? ఆరాధిస్తున్నాం. మనం సమాధి ఆరాధన చేయట్లేదు కదా. చాలామంది సమాధి దగ్గరికి వెళ్ళి ఆ సమాధిని పూజిస్తూ ఆరాధన చేస్తుంటారు. మనం ఈరోజు సమాధి ఆరాధన చేయట్లా, మనం సజీవుడైన ప్రభువుని ఏం చేస్తున్నాం? ఆరాధన చేస్తున్నాం. ఇప్పుడు మనం దేవుని సందుకు వచ్చి దిగాలుగా కూర్చున్నాం అనుకోండి, దేవుని ఆరాధిస్తున్నప్పుడు దిగాలుగా కూర్చున్నాం అంటే నాకు అనిపిస్తుంది మన ఫ్యూనరల్ సర్వీస్కి వచ్చినట్ట కాదు. మనము సజీవుడైన ప్రభువుని ఆరాధన చేస్తున్నప్పుడు మనం గట్టిగా ప్రభువుని ఆరాధించాలి, మనం సంతోషంగా ప్రభువుని ఆరాధించాలి, సంతోషంగా ఆయన పూజించాలి. మనలో ఒక అతిశయము, నేను ఆరాధిస్తున్న మృతుడైనటువంటి దేవుని కాదు, సజీవుడైనటువంటి దేవుని ఆరాధన చేస్తున్నాను. ఆమేన్. మనం ఆరాధన చేస్తున్న ఎవరైతే సజీవుడైనటువంటి ప్రభువు.